నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా. 2 విడతల్లో పోలింగ్. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ. నవంబర్ 11న పోలింగ్. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉన్నామన్న ప్రభుత్వం. చట్టబద్ధంగా ముందుకెళ్తున్నామని మంత్రి పొన్నం స్పష్టీకరణ. బంగాల్ డార్జిలింగ్ జిల్లాలో వర్ష బీభత్సానికి 28 మంది మృతి. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన ఎడతెరిపిలేని భారీ వర్షాలు. ఒక్కరోజే 9,700 రూపాయలు పెరిగిన బంగారం ధర. 1,30,000 దాటిన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వచ్చే నెల 6, 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి 17 నూతన సంస్కరణలు అమలు చేయనున్నట్లు తెలిపిన ఈసీ ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫోటోలు వినియోగిస్తున్నట్లు వివరించింది. 250 పోలింగ్ స్టేషన్ల పరిధిలో అశ్విక దళాలతో గస్తీ నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే నెల 6, 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ నెల 10న తొలి విడత నోటిఫికేషన్, 13న రెండో విడత నోటిఫికేషన్ వెలువడుతుందని పేర్కొంది. బీహార్లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించింది. వారిలో 3.92 కోట్ల మంది పురుషులు ఓటర్లు కాగా మహిళా ఓటర్లు 3.50 కోట్ల మంది ఉన్నారని పేర్కొంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఈసీ ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని వివరించింది. దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. గరిష్టంగా 1,200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ కేటాయించినట్లు వివరించింది. चुनाव 2 फेजेस में होंगे. पहले फेज के डेट गैजेट नोटिफिकेशन 10 तारीख को आएगा, दूसरे का 13 को. लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस पहले फेज की 17 को होगी, दूसरे की 20 को. स्क्रूटनी 18 और 21. विड्रॉल की आखिरी तारीख 20 अक्टूबर और 23 अक्टूबर. और डेट ऑफ पोल 6 नवंबर थर्सडे और दूसरा 11 नवंबर ट्यूसडे. काउंटिंग 14 नवंबर को होगी और पूरी चुनावी प्रक्रिया 16 नवंबर तक समाप्त कर ली जाएगी. బిహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల 22తో ముగియనుంది. ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. బీహార్లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. బీహార్ ఎన్నికలతో పాటు 7 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. 7 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. लगभग काफ़ी मतदाताओं के पास मोबाइल होते हैं और उनको इस बात की समस्या रहती थी कि हम मोबाइल लेके अगर घर पर छोड़ के जाते हैं तो दिक्कत होती है, और लेके जाते हैं तो हम कहाँ उसको रखें, क्योंकि मोबाइल फ़ोन पोलिंग स्टेशन के अंदर अलाउड नहीं है. इसलिए एक नई व्यवस्था बनाई गई जिससे कि पोलिंग स्टेशन के कमरे के ठीक बाहर कोई भी मतदाता अपना मोबाइल फ़ोन जमा करा सकता है, अंदर जाके अपना वोट डाल सकता है और बाहर आने के बाद अपना मोबाइल लेके घर जा सकता है. బిహార్ అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. హింసాత్మక ఘటనలకు చోటు చేసుకోకుండా పగడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నెల 13న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసి అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
ఈ నెల 21 నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. ఈ నెల 22న నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. Model code of conduct come into force immediately. After 4 onwards, immediately for the entire Jubilee Hills Assembly constituency and also Hyderabad district. Hyderabad district పూర్తిగా కూడా ఇది వర్గంతుంది. రెండు వస్తుంది. మేజర్ గా బై ఎలక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ పూర్తిగా we will take action against any advertisements or any political parties political persons పబ్లిక్ ప్లేస్ లో లేదన్నా ప్రైవేట్ ప్లేస్ లో ఉన్నది కూడా మోడల్ కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం తీయడం జరుగుతుంది. ఆల్రెడీ టీమ్ ఈజ్ ఇన్ యాక్షన్. ఆల్రెడీ టీమ్ అక్కడే ఉన్నారు. అండ్ మీకు అందరికీ చెప్పడం మన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్ ఆన్ 13th మండేలో గెజెట్ నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్ ఆర్డీఓ సికింద్రాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. వారి ఆధ్వర్యంలో అక్కడ ఎలక్షన్ నామినేషన్స్ రిసీవల్ అదేవిధంగా ప్రాసెస్ అన్ని వారి దాంట్లో చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఇస్ 21/10. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం వద్ద ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అభిషేక్ మను సింఘ్వి, ఏడిఎన్ రావు వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారంపై హైకోర్టులో 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్నట్టు ప్రభుత్వం న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ దశలో ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని అడిగింది. ఈ దశలో హైకోర్టులో ఇవ్వనందునే సుప్రీంకోర్టుకు వచ్చినట్టు పిటిషనర్ తెలిపారు. హైకోర్టులో స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారని ప్రశ్నించిన ధర్మాసనం హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వ్యవహారంపై పిటిషన్ను డిస్మిస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఢిల్లీలో భట్టి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ జీవోపై కొందరు సుప్రీంకోర్టులో కేసు వేశారన్న భట్టి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన కేసును కోర్టు డిస్మిస్ చేసినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. For which some ex has come to the Supreme Court and filed a case against the state government decision. The court today heard the matter and then the court has dismissed it in favor of the state government. Obviously the government is very clear, the stand what we have taken, the state of, not only the state of Telangana, the whole country has been watching it. We are very clear that the state of Telangana wants to give the reservations to the OBCs 42% in local bodies apart from education and employment also. So now that the local body selections are taking place, the government has already passed a bill and issued a GO also. We will stand by that and we will fight for that. We will apprise the same thing even in the High Court also. BRS party, BJP, చిత్తశుద్ధి నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి 42% రిజర్వేషన్ కు ప్రొటెక్షన్ ఇప్పించేటట్టుగా న్యాయ నిపుణులతోటి సంప్రదించి చేయండి. అలుముకొని చంపి శాసనసభలో తీర్మానానికి సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు. పిటిషనర్ స్వేచ్ఛ ఉంటుంది. అన్ని రకాల న్యాయపరమైన చట్టపరమైన సామాజిక అంశాలను ప్రామాణికమైన లెక్కలు తీసుకొని వచ్చినాం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ల కొట్టివేతతో ఏదో సాధించామని మంత్రులు చెప్పడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే హైకోర్టులో బలంగా వాదనలు వినిపించాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం తమ అభ్యర్థిని 2 లేదా 3 రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు బేషరతుగా తగ్గించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల మీద సుప్రీం కోర్టులో డిస్మిస్ అయిందంటే ఓన్లీ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ కింద పెండింగ్ ఉందని మీరు దాని ఏదో పెద్ద సాధించినట్టు పెద్ద ఫీల్ అయిపోయి ఏదో ఇక్కడి నుంచి పెద్ద అక్కడ పోయి మీరు ఏదో చేసిన టీవీలలో పేపర్లలో వేయించుకొని మీరంతా మిస్లీడ్ చేస్తా ఉన్నారు మొత్తం రాష్ట్రాన్ని. మేము న్యాయం జరగాలి, బీసీలకు రిజర్వేషన్ రావాలని చెప్పేసి కోరుతా ఉన్న వ్యక్తులు మేము. కాబట్టి ఇక్కడ మీరు ఫైట్ చేయండి, ఆ వాదనలు ఇక్కడ మంచిగా వినిపించి ఈ రోజు బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే వెంటనే కేంద్రం గవర్నర్తో బిల్లు ఆమోదింపజేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదని పొన్నం సూచించారు. వాదనలు వినిపించేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రులపై రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు వివరించారు. శాసనసభలో మద్దతు ప్రకటించేయాలా, చట్టాన్ని తీసుకొచ్చే సందర్భంలో ఎందుకు అవాంతరాలు సృష్టిస్తున్నారు అని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ కోర్టులో వాద ప్రతివాదనలు 8వ తారీఖు జరగనున్నాయి. బలహీన వర్గాల పక్షాన గొంతు విప్పి ఆ శాసనసభ పక్షం ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిందని చెప్పే బాధ్యత మీది. మీకు నిజంగా బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. షెడ్యూల్ 9 ద్వారా, పార్లమెంట్ యాక్ట్ ద్వారా నరేంద్ర మోడీ గారు నొప్పియండి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీదనే మాట మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఆసుపత్రుల నిర్మాణాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లోనే వైద్య రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. ప్రతి వారం 4 సార్లు సమీక్షిస్తూ పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిగా మాట్లాడటం సరికాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. అల్వాళ్ళదేమో కొద్దిగా మార్చి వరకు అవుతుంది. అనంత్ నగర్ అయితే అక్టోబర్ 30 డేట్ కూడా పెట్టాం. కాకుండా నిమ్స్ వచ్చే డిసెంబర్, ఎందుకంటే 2000 కోట్లతో అది పెద్ద హాస్పిటల్. ఎల్బీ నగర్ వచ్చే జూన్. డేట్లు కూడా చెప్తున్నాం. మిస్టర్ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు, మీ మాటలు చెప్తున్నాం కాదు, మీరు పునాదులు వేసిండ్రు, శంకుస్థాపనలు వేసిండ్రు, 40,000 కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినరు, 8,000 కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ కు బకాయిలు పెట్టిపోయినరు. ఆ బకాయిలు తీరుతున్నాం, కొత్తవి కడుతున్నాం. ఇలా పోయి చూసిరా, ఇవన్నీ ఒకసారి చూసి వచ్చి మాట్లాడాలి. వదిలిపెట్టేసాను అని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడడం తప్పు. హరీష్ రావు గారు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి. అమెరికాకు చెందిన ఔషధాల తయారీ సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్లో 9,000 కోట్ల పెట్టుబడితో ప్లాంటు, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఎలీ లిల్లీ సంస్థ అధ్యక్షుడు ప్యాట్రిక్ జాన్సన్ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఎలీ లిల్లీ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిస్తుందని చెప్పారు. ఫార్మా పాలసీని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందని వివరించారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆనంద్ మహీంద్ర నేతృత్వంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫార్మా ప్రముఖులు స్కిల్ వర్సిటీ బోర్డు సభ్యులుగా ఉన్నారని ఎలీ లిల్లీ సంస్థ ప్రతినిధులకు రేవంత్ వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సమాచార హక్కు చట్టం కమిషనర్ల బృందం కలిసింది. ఆర్టీఐ అవగాహన వారోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మద్దతు కోరింది. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పివి శ్రీనివాస్, పర్వీన్, భూపాల్, వైష్ణవి సీఎంను కలిశారు. సమాచార హక్కు చట్టం ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీ అంటే తెలంగాణను మోసం చేసే పార్టీ అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గోధుమలకు ఇస్తున్న మద్దతు ధర వరికి ఎందుకు ఇవ్వట్లేదని రాష్ట్ర బీజేపీ ఎంపీలను ప్రశ్నించారు. ఇదే అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము బీజేపీ ఎంపీలకు ఉందా అంటూ నిలదీశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో ఏర్పాటు చేసిన అలాయ్ బలే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేయటం లేదని, అందుకే బాకీ కార్డులను తెస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. ఊరూరికి పోయి బాకీ కార్డు వంచాలి. ఎంత బాకీ పడ్డట్టు ఇప్పుడు 22 నెలలు పూర్తయింది. 22 నెలలు అంటే ఒక అవ్వకి ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2,000 కమ్మిచ్చినట్టే కదా. 22,000
నెల్లు ఇంటూ 2000 అంటే 44,000. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేయమని అవ్వ దగ్గరికో తాత దగ్గరికో వస్తే బిడ్డ 44,000 ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పి వాళ్ళని నిలదీయాలి. మహాలక్ష్మి ఏమన్నారు, మీకు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇచ్చినాడే? అంటే 22 నెలలంటే 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కలకు 55,000 బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు చెల్లెళ్ళ ఓటు ఆడవిళ్ళ ఓటు అడగడానికి వస్తే మహాలక్ష్మి 55,000 బాకీ పడ్డావు, ఆ పైసలు ఆడబెట్టినాకనే ఓటేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, స్కూటీలు ఎగబెట్టిండు, మహాలక్ష్మి పేరు మీద మహా దగా చేసిండు, వడ్డీ లేని రుణం వస్తలేదు, ఆడపిల్లలకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ అంటేనే మోసపూరిత పార్టీ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 22 నెలలుగా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తూ వస్తోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మల్లారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అమలు చేయని హామీలను బాకీ కార్డుల్లో ఉంచి ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని మల్లారెడ్డి ప్రజలను కోరారు. గత 22 నెలల సంధి ప్రజలకు ఎంత మోసపూరితంగా మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఇదంతా చాలా బాధాకరం అని చెప్పి కాంగ్రెస్ ప్రజలకు ఎంత బాకీ ఉందో అవన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పేందుకు వాళ్ళకు ఒక కార్డు ప్రింట్ చేసి మన కార్డు పంపిణీ కార్యక్రమం చేస్తాం. నేను రకరకాల ప్రభుత్వాలను చూసినా గానీ ఇంత మోసపూరిత ప్రభుత్వాన్ని నేను చూడలే. రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా ఓటుతోటే బుద్ధి చెప్పి మనం మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. ఉప ఎన్నికలు జరిగే జూబ్లీహిల్స్ లో ఇష్టారీతిన ఓటర్ ఐడి కార్డులు పంచుతున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఓటర్ కార్డుల పంపిణీపై బీఆర్కే భవన్ లో ఎన్నికల కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉండే ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయని ప్రశ్నించారు. తక్షణమే ఆ విషయంపై ప్రభుత్వం స్పందించాలని రఘునందన్ రావు కోరారు. ఎస్ఐఆర్ చేస్తామంటే గగ్గోలు పెడుతున్న మేధావులు ఇలాంటి వాటిపై స్పందించాలని డిమాండ్ చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఇలాంటి దొంగ ఓట్లని ఫేక్ ఓట్లని నిర్మూలించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అనే ఒక ఉద్యమాన్ని నడిపిస్తుంది. మరి ఇది ఓటర్ కార్డుల చోరీయా? ఓటు చోరీ చేస్తుంది మీరే, ఓటర్ కార్డుల చోరీ చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే, మీద కేసులు నమోదు చేయాలి. రైతుల అనుమతి లేకుండా ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు టిపులార్ అలైన్మెంట్ కోసం భూమి తీసుకోవాలనుకోవడం అమానవీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆర్ఆర్ఆర్ బాధితులకు మద్దతుగా హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి జాన్ వెస్లీ నిరసనకు దిగారు. అలైన్మెంట్ మార్చాలి అంటూ హెచ్ఎండిఏ అధికారికి వినతి పత్రం అందజేశారు. వికారాబాద్ జిల్లా రైతులను ముందస్తు అరెస్టు చేశారు. హెచ్ఎండిఏ ఎదుట ధర్నాకు సిద్దమైన నవాబుపేట, పూడూరు, మొమిన్పేట రైతులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. శాంతియుతంగా ధర్నా చేయాలనుకున్న రైతులను అరెస్టు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జయదేవపురం మండల్ పీలరాపల్లి గ్రామం. ఇంతకుముందు కెనాల్లో 1 ఎకరం 10 గుంటలు పోయింది, ఆడొక 23 గుంటలు ఉంది. ఆ భూమి పోతుంది. ఆ తర్వాత వచ్చేసి మారే పేరు 2 ఎకరాలు కొనుక్కున్నా. నేషనల్ హైవే మెయిన్ రోడ్ పక్కనే 1 ఎకరానికి 1,70,00,000 అడిగినా ఇవ్వలేదు. ఎందుకు రోడ్డు పక్కన ఉంచుకున్న భూమి బయట అమ్ముకోవాలని రోడ్డు పక్కన కాపాడుకున్నాను. ఆ భూమి పోతుంది. దాని అవతల 191 భూమి 2 ఎకరాలు ఉంది, అది పోతుంది. ఆ భూమికి భూమి ఇవ్వాలి, బహిరంగ రేటు ఇవ్వాలి. మా రైతులు ఆ విధంగా ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇంతకుముందు అలైన్మెంట్ రాత్రి మార్చి 1 కిలోమీటర్ దూరం వేసి మా పుట్ట కొడుతుంది గవర్నమెంట్. మాకు మా పాత అలైన్మెంట్ ప్రకారంగా పోవాలని మేము కోరుకుంటున్నాము. నాది 7.5 ఎకరాలు ఉంది. 7.5 ఎకరాలలో పిలిచే మిగిలితలేదమ్మా నాకు. నేను కష్టపడి కొనుక్కున్నామ్మా. మేము పాడులొట్టల పంట అండాలు ఏరుకొచ్చుకొని మొగోని కష్టం తాను వేసుకొనుక్కున్నామమ్మా. మేము రేవంత్ రెడ్డికి దండమమ్మ, 10,000 దండమమ్మ, తుగ్గులారు మారాలి. మా ఆనగడ్ల మండలం అమ్మ, ఆనగడ్ల మండలం 2 తాళ్ళు ఉంది. 2 తాళ్ళు పోతుంది అమ్మ భూమి. ఏ పక్కన తీసినా మాదే పోతుంది. బోరు పోతుంది, తరిపొలం పోతుంది, వర్షాన్ని పోతుంది, అంతా పోతున్నది. నా కొడుకులు 2, ఓ కొడుకు చచ్చిపోయిండు, పిల్లలు తింటున్నారు. బిడ్డ మేమేం చేసి బతుకుతున్నాం, మేమేం చేయాలి?
హైదరాబాద్ పంజాగుట్టలోని ఎర్రమంజిల్ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ కొట్టించడానికి వచ్చిన కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం కారును పెట్రోల్ బంక్ బయటకు తీసుకువచ్చారు. మంటలు వ్యాపించిన సమయంలో కారులో 2 వ్యక్తులు ఉన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల క్రితం విధి నిర్వహణలో హైదరాబాద్లోని గ్రే హౌండ్స్లో మృతి చెందిన ఆర్ఎస్ఐ ఏఏసీ అచ్యుతారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామమైన జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రాఘవపూర్లో అధికార లాంఛనాలతో అశ్రున్యాయనాల అంత్యక్రియలు జరిగాయి. కర్నూలు డీఐజీ ఆధ్వర్యంలో గ్రే హౌండ్స్ పోలీసులు నివాళులర్పించి గౌరవ వందనం సమర్పించారు. 1990లో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో 7 బెటాలియన్లో ఏపీఎస్పీలో కానిస్టేబుల్గా విధుల్లో చేరిన అచ్యుతారెడ్డి 1994లో 4వ బెటాలియన్ మామునూరుకు వచ్చారు. 1995 నుంచి హైదరాబాద్లోని గ్రే హౌండ్స్లో విధులు నిర్వహిస్తున్నాడు. 2 రోజుల క్రితం అచ్యుతారెడ్డికి విధి నిర్వహణలో ఛాతీలో నొప్పి రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అచ్యుతారెడ్డి మృతదేహానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మంజీరా వరద ఉధృతి కారణంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలకు భారీ నష్టం వాటిల్లింది. భారీ వరదలకు ఆలయ మండపానికి ఉన్న గ్రిల్స్, క్యూలైన్లు బాగా దెబ్బతిన్నాయి. మండపానికి బయట ఉన్న రేకులు కొట్టుకుపోయాయి. వనదుర్గ ఆనకట్ట నుంచి దిగువకు నీరు విడుదలవుతుండటంతో భక్తులకు రాజగోపురంలోనే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే గుడిలో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టి అమ్మవారి మూల విరాట దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. కాళీయ మర్దన వాహనంపై శ్రీకృష్ణుడి రూపంలో శ్రీవారు పురవీధుల్లో భక్తులకు అభయహస్తం అందించారు. సాక్షాత్ శ్రీ లక్ష్మీ వెంకటరమణుడే తమ లోగిళ్లలోకి వేంచేయడంతో మహిళలు మంగళహారతిలో నీరాజనాలు పలికారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వీధులు కిటకిటలాడాయి. రేపు జరిగే రథోత్సవంలో భారీగా భక్తులు హాజరవుతారని అంచనా. వేకువజామున 4 గంటలకు ఉభయ దేవరులతో ఆసీనులైన శ్రీమన్నారాయణుని రథయాత్ర రేపు సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు పురవీధుల్లో రథోత్సవం అంగరంగ వైభవంగా సాగుతుంది. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన రథంగా ప్రసిద్ధిగాంచిన రథయాత్రలో పాల్గొనే భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బంగాల్ డార్జిలింగ్ జిల్లాలో వర్ష బీభత్సానికి మృతి చెందిన వారి సంఖ్య 28కి పెరిగింది. అనేక మంది ఆచూకీ కోసం సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు అడ్డంకిగా మారాయని, గల్లంతైన వారి ఆచూకీ కనుక్కోవడం సవాలుగా మారిందని అధికారులు తెలిపారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కేవలం 12 గంటల్లో 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో డార్జిలింగ్, జలపాయిగుడి జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో భాగంగా 40 చోట్ల భారీ యంత్రాలతో శిథిలాలను, మట్టిని తొలగిస్తున్నారు. రోడ్లను తిరిగి పునరుద్ధరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక శిబిరాల్లో ఉన్న వరద బాధితులకు ఆహారం, దుప్పట్లు, మందులు, తాగునీరును అధికారులు అందిస్తున్నారు.